రెసిపీకి స్వాగతం. ఈరోజు చక్కెర పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. దానికి కావాల్సినవి ఒక అర గ్లాసు పెసరపప్పు, గ్లాసు బియ్యము. పెసరపప్పుని కొంచెం దోరగా వేయించుకోవాలి. వెలిగించి ఇలా మూకుడు పెట్టాను. పెసరపప్పు ఆయిల్ లేకుండా ఇలాగ మామూలు మూకుట్లో దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు ఇలాగా దోరగా వేగింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా బియ్యం కూడా ఇందులో వేసేస్తున్నాను. రెండు కలిపి బాగా కడుక్కోవాలి. ఇవి ఇలాగ బాగా శుభ్రంగా కడిగేసుకున్నాను పెసరపప్పు బియ్యమును. ఇప్పుడు పెసరపప్పు అర గ్లాసును బియ్యం గ్లాసు కాబట్టి 1.5 గ్లాసు అయింది. దీనికి 4.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇది పాలతో కూడా చేసుకోవచ్చు. ఇదివరకు వీడియోలో పాలు బెల్లంతో చేసి పెట్టాను. ఇప్పుడు పంచదారతోను వాటర్తో చేస్తున్నాను. ఇది 4.5 నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసాను. ఇది మూత పెట్టకుండా సిమ్లో ఉడకనివ్వాలి. స్టీల్ గిన్నెలో అయితే మాడిపోతుంది, అందుకని ఇలా కుక్కర్ కింద పెట్టుకున్నాను. ఇత్తడి గిన్నెలో అయినా ఉడకపెట్టుకోవచ్చు. ఇది బాగా ఉడకనివ్వాలి. మామూలు మూత పెట్టాను. ఇది బాగా ఉడకనివ్వాలి. పెసరపప్పు బియ్యం ఉడికేలోపును ఇవి జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి 3 దోరగా వేయించుకోవాలి. విడివిడిగా వేయించుకోవాలి ఇవన్నీను. స్టవ్ మీద మూకుడు పెట్టి నెయ్యి వేసాను. ఇలాగా ఫస్ట్ జీడిపప్పు వేయించుకోవాలి. నెయ్యి కాగుతోంది. జీడిపప్పు వేసినాను. ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. జీడిపప్పులు వేగిపోయాయి. ఇప్పుడు ఓ ప్లేట్లోకి తీసేసుకుని కిస్మిస్లు వేయించుకోవాలి. కిస్మిస్లు ఎక్కువసేపు వేగక్కర్లేదు, కొంచెం ఇలాగా ఉబ్బినట్టు అయ్యాక తీసేయచ్చు. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి వేసిన కొబ్బరి ముక్కలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ముక్కలు కూడా వేగిపోయాయి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పెసరపప్పు బియ్యం ఇలా ఉడికిపోయాయి. ఇలాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో పంచదార వేసుకోవాలి. 1.5 గ్లాసు బియ్యం పెసరపప్పు పోసాం కదా, 2 గ్లాసులు పంచదార పోసుకోవాలి. ఇందులోను బాగా పాకం వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు పంచదార పోసుకోవాలి. పంచదార ఇలా పోసేస్తున్నాను. 1 గ్లాసు పోసాను. ఇలా 2 గ్లాసులు పోసేసి ఇది బాగా ఉడకనివ్వాలి. ఇలా కలిపేసుకుని బాగా పాకం వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఇది ఇలా అడుగున మాడిపోకుండా స్టవ్ సిమ్లో ఉంచుకుని మెత్తగా బాగా పాకం వచ్చేలాగా ఉడకనివ్వాలి. ఇది పాకం ఇలా వచ్చింది. ఇలా పట్టుకోగానే జిగురుగా ఉండాలి. అప్పుడు పాకం వచ్చినట్టు మాట. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి వేయించుకున్నవన్నీ ఇందులో వేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ వేసేసాను. ఇలాగా యాలకుల పొడి కూడా ఇలా వేసేయాలి. వేసేసి కొబ్బరి కూడా వేసుకోవాలి. ఇలా బాగా కలయబెట్టి ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి ఇలా వేసుకోవాలి. దీనికి నెయ్యి కూడా బాగా పడుతుంది. వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇలా నెయ్యి వేసాను. ఇది బాగా కలపాలి. బాగా నెయ్యి అవి కరిగేదాకా కలపాలి. ఇది ఇలా ఉడుకుతుంది. ఈ వేయించిన కొబ్బరి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలాగా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. చక్కెర పొంగలి ఇలా రెడీ అయిపోయింది. ఇది గుళ్ళో అమ్మవారి ప్రసాదంలాగా చాలా టేస్ట్గా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇది చల్లారాక తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవడమేను. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.